గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మరి ఇంత నేర్చుకున్న మీరు మరి సెట్లో మీరు విపరీతంగా కోపం వస్తే బూతులు తిట్టేస్తారంట, అరుస్తారంట, ఎంతవరకు నిజం అది? అది ఎందుకు కంట్రోల్ చేసుకోలేరు మీరు? నేను నన్ను జనరల్గా ఏమంటారంటే మా వాళ్ళు, సార్ మీరు మామూలుగానే ఉంటారండి, బయట హ్యాపీగా ఫ్రెండ్లీగా జోకులు వేస్తూ ఉంటారు, కానీ మా సెట్లోకి వెళ్ళంగానే, సెట్లో అడుగు పెట్టగానే మీలోకి ఎవడో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు సార్, చేసి అక్కడ బీభత్సం సృష్టిస్తున్నాడు, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా కూర్చొని మీరు మాతో జోకులు వేస్తూ మాట్లాడుతున్నారు, అసలు ఏమిటి సార్ ఇది అని. See what happens when I walk into a set. I don't think of anything else except my shot. This is my character flaw. నా క్యారెక్టర్ ఫ్లో ఏంటంటే 100% ఇన్వాల్వ్మెంట్తో నేను డైరెక్ట్ చేస్తాను. 100% ఇన్వాల్వ్మెంట్, అది నేను అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్. బట్ నా అంత ఇన్వాల్వ్మెంటు అవతల ఇవ్వలేకపోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక షాట్ పెట్టాను, కెమెరామెన్కి ఇది షాట్ అని చెప్పాను. ఈ షాట్ అని చెప్తే వెన్ ఐ కమ్ బ్యాక్ ఐ ఎక్స్పెక్ట్ ఇట్ అట్ ఇట్స్ బెస్ట్, పర్ఫెక్షన్. బట్ ఎస్, నేను అది ఎగ్జిక్యూట్ చేయగలను, నేను అది పర్ఫెక్షన్తో దాన్ని క్రియేట్ చేయగలను. బట్ అవతలోడు దాన్ని 100% చేయగలగాలి కదా. సో నా డెడికేషను, నా కమిట్మెంటు, నాకు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. అది ఎప్పుడైతే వాళ్ళు మోస్ట్ పీపుల్ డోంట్ డెలివర్, ఎందుకంటే దాన్ని వాళ్ళు జాబ్ లాగానే ట్రీట్ చేస్తున్నాడు అవతలాడు. ఇప్పుడు వాడి సొంత ప్రోడక్ట్ కాదు కదా ఇది, దిస్ ఇస్ మై బేబీ, బట్ దట్ ఈస్ నాట్ హిస్ బేబీ. అలా పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు సార్. సో ఎప్పుడైతే దే డోంట్ డెలివర్, ఐ గెట్ యాంగ్రీ. నేను బూతులు తిడతాం కూడా చాలా కామెడీగా తిడతానండి. నేను అది చాలా సీరియస్గా వాళ్ళ ఫ్యామిలీస్ను వాళ్ళని అబ్యూస్ చేసేలాగా ఉండదు, జస్ట్ క్యాజువల్గా తిట్టే బూతులు. బట్ ఎస్, ఐ గెట్ యాంగ్రీ. ఐ గెట్ యాంగ్రీ when I know that the other person is not concentrating as much as me on the shot. Filmmaking ఏమీ లేదు సార్, it is 100% concentration. You have to concentrate. లేకపోతే ఎలా వస్తుంది అది? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక పద్ధతిలో చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా క్యాజువల్గా ఆడుతూ పాడుతూ చేస్తూ ఏదో జోకులు వేసుకుంటూ సరదాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. దట్ ఈస్ దట్ మ్యాన్స్ పర్సనాలిటీ, దిస్ ఇస్ మై పర్సనాలిటీ. నౌ am I wrong? Is that person right? I leave it to you to decide. అండ్ మీతో రెగ్యులర్గా సత్యానంద్ గారు ఎవరిని టెక్నీషియన్లు మీరు ఎక్కడా మార్చట్లేదు, రిపీటెడ్గా కంటిన్యూస్గా సుధాకర్ రెడ్డి గారు కావచ్చు. మరి మీరు చెప్పిన నాకు ఆ పర్సనాలిటీ ఫ్లా ఉంటే వీళ్ళందరూ నాతో పనిచేయరు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ అదే ఆయన అదే ఎగ్జాక్ట్. సో ఓకే. అంటే అంటే మీకు ఎప్పుడు అంటే ఒక ఫ్రెష్నెస్ కోసము టీంని మార్చుదామని కూడా ఎప్పుడు అనిపించలేదా? వాట్ ఈస్ ఫ్రెష్నెస్ అమ్మా? ఇఫ్ మనం అనుకునే ఐడియాలో ఫ్రెష్నెస్ ఉండాలి. అదే ఎప్పుడైతే మనం అనుకునే ఐడియాలో ఫ్రెష్నెస్ ఉందో మిగతా ఫ్రెష్నెస్ అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా దాంట్లో. మీరు ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈ కెరీర్ మొత్తంలో బాగా బాధపడ్డ సంఘటన, అది ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. బాగా అంత బాధపడ్డ చిన్న 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 ఇన్సైట్, ఎక్కడ ఏదైనా అవమానాలు కావచ్చు, లేకపోతే ఏడ్చిన సందర్భాలు కావచ్చు, లేకపోతే చాలా పెయిన్ వచ్చిన సందర్భాలు కావచ్చు. బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ ఆర్ వాట్ ఎవర్, నేను దేంట్లో ఎఫర్ట్ పెట్టినా ఐ ట్రై టు పుట్ ఇన్ 100%. ఏ సినిమా చేసినా, వెదర్ ఇట్ ఇస్ మై ఫిల్మ్, బయట వాళ్ళ సినిమా అయి ఉండొచ్చు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్. 100% ఎఫర్ట్. నేను 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు వెన్ పీపుల్ చీట్ మీ ఫర్ మనీ, ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ ఐ పుట్ ఇన్, ఐ వర్క్ ఫర్ ఎ రెమ్యూనరేషన్. రెమ్యూనరేషన్ ఏంటి? ఇట్ ఇస్ మై లైవ్లీహుడ్, ద మనీ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్. Now, after working on your project for 6 months or 8 months, every day and night, and then you cheat me of that money, I feel very bad. Yeah. అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే వితౌట్ డోంట్ మెన్షన్ దేర్ నేమ్స్ అండ్ ఏమైనా ఉంటే చెప్పండి, అది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? No, why can't I mention? No, that recent producer of Laddu Babu, okay, after I worked on that film for nearly 14 months, he did not pay me 80% of my remuneration. ఎందుకు తీసుకోలేదంటే, నేను ముందే తీసేసుకుంటే ఇతను ఏమన్నా సినిమాకి ఇబ్బంది పడతాడా డబ్బులకి అని చెప్పి, ఐ వాజ్ ద లాస్ట్ టు గెట్ పేడ్.
లాస్ట్ డే రిలీజ్ డే బిఫోర్ రోజు ఫస్ట్ టైం నన్ను ఆ నైట్ అంతా ల్యాబ్లో కూర్చోబెట్టి నా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఫైనల్గా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఇదిగో ఐ విల్ గివ్ యూ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్ మీకు సైన్ చేసి ఇచ్చేస్తానని చెప్పేసి ఎక్కడి నుంచో ఒక డాక్యుమెంట్ తెప్పించి ఈ సైన్ దట్ ఆ రోజు నైట్ నాకు అదేదో ఆ ల్యాండ్ నాకు ఇచ్చేసినట్టు రెమ్యూనరేషన్ కింద. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అదేదో గవర్నమెంట్ ల్యాండ్. అంటే అతనికి తెలిసి విల్ఫుల్గా నన్ను చీట్ చేసింది. ఎందుకంటే నేను 100% సిన్సియర్ ఎఫర్ట్ నీ సినిమాలో పెట్టాను. ఈ సినిమా బాగా తీయాలని, బాగా కష్టపడాలని. మరి అంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినప్పుడు నువ్వు నన్ను చీట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకు చెప్తున్నానంటే దట్ కేసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ ద చెక్స్ ఇష్యూడ్ అండ్ ఆల్ దట్. ఆ కోర్టులో ఏదో కేసు జరుగుతుంది. బట్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ టు దట్. ఐ డోంట్ వాంట్ టు గో టు కోర్ట్. నా కోర్టుకి వెళ్ళాలి ఎందుకు? నువ్వు నన్ను సినిమా చేయమని వచ్చి అడిగావు, నేను నీకు సినిమా చేశాను. నేను నీకు కష్టపడి పనిచేసినందుకు నువ్వు నన్ను మోసం చేసావు. నేను దాన్ని ఎదుర్కొంటానికి అసలు నేను ఎందుకు డీల్ చేయాలి ఇవన్నీ? అసలు ఇప్పుడు నేను వచ్చి నిన్ను అడగలేదు కదా సినిమా చేయమని. సో దట్ వాజ్ వన్ ఇన్స్టెన్స్ వేర్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీ రియాక్షన్ ఏంటి అతనితో? మళ్ళీ కేసు వేయకముందు అంటే ఏంటి? ఫాలో అప్ చేయడానికి ట్రై చేశాను సార్. సార్ ఏమిటి సార్ ఇది ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు, చెక్ బ్యాంకులు వేసుకోండి సార్, ఇప్పుడమ్మా అప్పుడమ్మా, ఇంకొక 3 నెలలమ్మా, 6 నెలలమ్మా. ఫైనల్గా నాకు కోర్టులో ఎందుకు కేసు వేయాల్సి వచ్చిందంటే, మనకి తెలిసిన వాళ్ళు ఎవరో, సార్ మీరు ఇది యాక్షన్ ఏమి తీసుకోకపోతే ఈ చెక్స్ ల్యాప్స్ అయిపోతాయంట, తర్వాత ఉంటామంటే సరే 3 చెక్కులు ఇస్తే ఏదో ఒక చెక్ ఏదో బ్యాంకులో వేసి దాని మీద. బట్ వై, ఎందుకు ఇదంతా అసలు? నాట్ నెసరీ కదా. దీని నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఎవరిని నమ్మద్దు. బట్ అలాగని చెప్పేసి నేను కంప్లీట్గా నమ్మకం లేకుండాను పనిచేయలేము. దిస్ దట్ కైండ్ ఆఫ్ అ బిజినెస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్లో. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి నెక్స్ట్ నుంచి ముందే రెమ్యూనరేషన్ తీసుకోవాలి అలా. అండ్ మీ సినిమాలకు మీరు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్ చేయరు, ప్రెస్ మీట్స్ పెట్టారు, ఏంటి రీజన్? దాని పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఐ ఫైండ్ ఇట్ వెరీ బోరింగ్ బ్రదర్. బోరింగ్ ఆడియో ఫంక్షన్. అసలు ఆడియో ఫంక్షన్ మొన్న ఏదో ఆడియో ఫంక్షన్ అసలు కూర్చోలేకపో. యాంకర్ వస్తుంది, ఏదో మాట్లాడుతుంది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటారు, మనం అటు ఇటు తల తిప్పే సరిపోతుంది. తర్వాత సడన్గా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అంటారు, ఎవరో వచ్చేదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సడన్గా వీళ్ళ మీద ఒక ఏవి అంటాడు, ఆడి జీవిత చరిత్ర అంతా చెప్తాడు. వాడు వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక ఏవి వేయటం, ఆడి జీవిత చరిత్ర, ఇవన్నీ మనకు తెలిసిన మ్యాటర్స్. ఇవన్నీ అలా భరిస్తూ అలా కూర్చుని తర్వాత వస్తాడు, పలానా సో అండ్ సో గారు స్టేజ్ మీదకి రండి అంటారు. స్టేజ్ మీదకి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ పాటను లాంచ్ చేస్తారు, వాళ్ళకి మైక్ ఇస్తారు. ఆ మైక్ పట్టుకున్నాడు ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అంటే మళ్ళీ ఆవిడ వస్తుంది, సాంగ్ స్టార్ట్ అనండి, లేకపోతే ఇదేదో అనండి. అక్కడ చిన్న కన్ఫ్యూజన్. అటు సాంగ్ స్టార్ట్ అని చెప్పేసి ఇప్పుడు అక్కడ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. ఆ మనిషికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇటు వెళ్తే ఈ స్క్రీన్కి అడ్డంగా నడుస్తాడు, ఇటు వెనక్కి వెళ్ళిపోతే మరి మైక్ ఎవరికి వెళ్ళి. ఇలా నో ఐ వాచ్ దీస్ ఫంక్షన్స్, సో బోరింగ్. ఈ ఆడియో ఫంక్షన్స్ ఫార్మాట్ మారితే దాన్ని మీరు బ్రేక్ చేసి డిఫరెంట్గా ప్లాన్ చేసి, అది నాకు కొత్తగా ఏం చేయాలో తెలియట్లా. సో అందుకే అసలు ఏది చేయకుండా కామ్గా కూర్చుంటే బెటర్ అని చెప్పి సాఫ్ట్ లాంచ్ చేసేస్తూ ఉంటాం. రేడియో స్టేషన్కి ఎవరికి ఇచ్చేసి మీరు ఆడియో లాంచ్ అమ్మనేసి చెప్పారు. దే ఆర్ సో బ్లడీ బోరింగ్ అండి ఆ ఆడియో ఫంక్షన్స్. అది ఆడియో సెల్ఫ్ డబ్బా ఫంక్షన్స్ లాగా ఎవరి గురించి వాళ్ళు మాట్లాడటం కానీ, లేకపోతే యాంకర్ ఇంకొకరిని పొగటం, ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు సార్. ఇప్పుడు మనం ఒకరి గురించి పొగుడుతున్నాం, ఇతని సినిమాలు ఆడిని, ఇతను పెద్ద సూపర్ స్టార్, లేకపోతే ఈ పెద్ద గొప్ప మ్యూజిక్ వాయించాడు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ చెప్పి అది మరి ఆ టెలివిజన్ టైం కోసమో దేనికోసమో తెలియదు కానీ, బట్ దే ఆర్ సో పెథెటికలీ బోరింగ్. మీకు ఇండస్ట్రీలో మంచి మిత్రులు ఎవరు? అందరూ ఫ్రెండ్సే కోసం ఏముంది అంటే క్లోజ్ టు హార్ట్ అని ఉంటారు ఎవరు? నేను బాగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది సురేష్ బాబుతో. సినిమా తర్వాత సినిమా చేయటం వల్ల ఆయనతోనే కంటిన్యూస్గా రిలేషన్షిప్ రన్ అవుతుంది. బయట తక్కువ పని చేయటం వల్ల
సో ఎవరితోనూ ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా పోయింది. సో మనకు అందరూ తెలుసు, అందరికీ నేను తెలుసు, కలిసినప్పుడు హ్యాపీగా ఆప్యాయంగా మాట్లాడుకుంటాం, అంతేగాని రోజు సాయంత్రం కలిసి. బట్ ఆ ఫ్రెండ్షిప్లు నాకు ఇండస్ట్రీలో లేవు, బయట ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళతోనే ఎక్కువ టైం. బట్ వాళ్ళు కూడా ఈ సిటీలో లేరు, ఏదో చెన్నైలో ఉన్నారు లేకపోతే ఫారెన్లో ఉన్నారు, కానీ ఈ సిటీలో తక్కువ ఫ్రెండ్స్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.